ఏముందా అబ్బా ఇడ చూసినా బాగు అబ్బా ఇది అస్సలైన లొకేషన్ అంటే. అయిపోయింది. ఊటీ నుంచి ఆదియోగి బయలుదేరుతున్నాము. టైం 11:40 అవుతుంది. నెక్స్ట్ బంక్ పెట్రోల్ కొట్టిద్దాం అంటుండో. నెక్స్ట్ ఇంకొక హెచ్పి బంక్ ఉంది. హెచ్పి అంటున్నా భారత్, అది లెఫ్ట్ సైడ్ ఉంది, అక్కడ కొట్టించుకుందామని పోదామంటున్నా. ఇటుకేని ఆది స్కాచ్ వచ్చేసి 110 కిలోమీటర్స్ ఉంది. 3 hours 30 minutes పడుతుంది అంట. 110 కిలోమీటర్కి 3.5 hours అంటే రోడ్ ఎట్లా ఉంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫుల్ అడ్వెంచర్ అయితే ఉంటట్టుంది. ఆల్రెడీ ఊటీ మొత్తం అయితే మస్తు తిరిగినాము. ఊటీ మరీ పెద్ద సిటీ ఏం కాదు, చిన్న సిటీ. మనకు ఒక్క రోజు తిరిగితే అయిపోతుంది అంతే. మొత్తం రోడ్లు తెలిసిపోతాయి. ఇప్పుడు ఊటీలో మొత్తం తెలుసు మాకు, ఎటు నుంచి ఎటు తిరగచ్చు అని. కానీ బాగుంది, బెస్ట్ ప్లేస్ టు విజిట్. అంటే ఈ మాన్సూన్ సీజన్లోనే విజిట్ చేయాలి ఊటీ. మస్తు ఉంది ప్లేస్ అయితే, తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మనాలితో పోల్చుకుంటే అంటే మనాలి చాలా పెద్దది. ఇదే పెట్రోల్ బంకు. ఇదేనా మాట ఈ ఆడగొట్టాల. భయ్యా ఉదర్ ఆడనంట. ఇది ఓన్లీ డీజిలా? ఈ కొడుకులు ఉల్టా పల్టా చెప్పని కూడా చెప్తారు కనీసం. యూపీఐ క్యాష్ ఓన్లీ. లడ్డు మీద క్యాష్ ఒకటేనంట. మెయిన్ ऊपर भैया फुल हाँ अरे वస్తుందా 660 అప్ప గటు ఎటు పోతావు అట్లా. कहाँ था ना इसमें गाड़ी? कार नहीं आता विनिया वो और कार आ गया. ऐसा कैसा आता? कार आता इधर. कार हाँ ఎంత లడ్డు అనేది స్కాన్ చేస్తా. అట్లే ఊటీలో ద బెస్ట్ చూడాల్సింది ఏదైనా ఉందంటే మాత్రం డాల్ఫిన్ నోస్ వ్యూ. అది ఊటీ నుంచి దగ్గర ఒక 30 kilometers దూరంలో ఉంటుంది. 1.5 hours 2 hours పడుతుంది మనకు పోనికి. కూనూరు దగ్గర ఉంటుంది అది. అది మాత్రం ఎవరు వచ్చినా అస్సలు మిస్ అవ్వద్దంటే అది. మిగతా అన్నీ నీకు ఎక్కడ చూసినా సేమ్ అనిపిస్తాయి. అంటే ప్రతి గట్టు మీద నుంచి ఒక మంచి వ్యూ ఉంటుంది. కానీ కూనూరు దగ్గర మాత్రం డాల్ఫిన్ నోస్ వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. అది వాటర్ ఫాల్స్ ఉంటాయి, పైకి ఉంటాం, మజా ఉంటుంది అది. ఇట్లాంటి కొండలు ఇవన్నీ కామన్ చాలా ఉంటాయి. నిన్న కూడా ఇదే రోడ్లో తిరిగాం. బస్ వస్తుంది అట్లా క్రాస్ అయితే అవుతాం. రాని ఇక్కడ తమిళనాడులో ప్రతి ఒక్క బైకర్ కూడా హెల్మెట్ కంపల్సరీ పెట్టుకుంటున్నాడు. ఇగో మ్యాక్సిమం ఎవరో ఒక్కరు కనిపించకుండా ఉంటారు మనకి హెల్మెట్. 80% అయితే వెనకాల కూర్చున్న కూడా ఉన్నారు. ఒక 20% వెనకాల కూర్చున్న పెట్టుకుంటలేరు. నడిపేటోళ్ళు అయితే 100% హెల్మెట్ వేసుకొని ఉంటున్నారు. నేను ఒక్కరికి కూడా వితౌట్ హెల్మెట్ ఇప్పటిదాకా చూడలేదు.
దగ్గర 2 days నుంచి. నిన్న చూడలే, ఈరోజు చూడలే. ముందు ముందు పోయిన తర్వాత చూడాలి మరి ఉంటారో లేదా ఎట్లుంటుందని. వెహికల్ పోతలేదు, వీళ్ళు వాళ్ళకు ఓవర్టేక్ చేస్తలేడు, వీనికి మేము చేస్తలేము. చాలాసేపటి నుంచి ఇంతే పోతున్నాము. ఇక్కడ ప్లేస్ దొరికింది కొంచెం. ఇండియా పోస్ట్ ఆఫీస్లో ఉన్నాయి. ఇక్కడ పోస్ట్ ఎట్లా వేస్తారేమో, ఎందుకంటే ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క కొండ మీద అక్కడ ఇక్కడ ఉంది. అసలు ఇది ఊరు పేరా అని చెప్పడానికి రాదు, ఏం రాదు. అందరు వచ్చి ఆఫీస్లోనే తీసుకోవాలేమో. మళ్ళీ బయట గ్యాప్ ఉన్న జర. పర్లేదు, ఈ కొండలలో కూడా అంబులెన్స్ వస్తే లెఫ్ట్ తీసేసుకొని ఆపేసుకుంటున్నారు. అమ్మ ఇది కూనురా. ఎక్కడెక్కడ తిరిగి ఎక్కడెక్కడ వచ్చినాం. మొన్న ఎంత తిరిగి మళ్ళీ ఈ రోడ్కి వచ్చినాం. ఇక ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ట్రాకే టాయ్ ట్రైన్ది. ముందు వెళ్తున్న అంబులెన్స్ అది వచ్చి మంచిగా అయింది మాకు, ఎందుకంటే ఎవడు ఇవ్వకుండే రోడ్డు. అంబులెన్స్ అని ప్రతి ఒక్కరు దానికి దారి ఇస్తారు, దాని వెనక వెళ్ళిపోతున్నాం. ఉంది మజా ఉంది. లెఫ్ట్ తీసుకోవాలి, అంబులెన్స్ మన దిక్కే పోతుంది. పోలీసులు ఒక 2-3 రోజులు ఇన్నే ప్లాన్ చేసుకుంటే టాయ్ ట్రైన్ ఎక్కొచ్చు. మా నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ. మరిని అమ్మా మస్తు కిందకు ఉంది. ఏడా వాళ్ళందరూ దిగుతారు రాడంటున్నావా? ఈడ బాగుంది, ఆడ కూడా బాగుంది అనుకో. ఏడా కింద అంటున్నావా? ఆడికి వస్తున్నాయి కదా వాటర్. ఏమో దీని మీద నిలబడాలంటే కూడా భయం అవుతుంది. నా గోప్రోలో బ్యాటరీ అయిపోయిండే, నేను చేంజ్ చేసుకున్నా. ఇక టాయ్ ట్రైన్ ఇందాక వస్తుందా అమ్మ, మళ్ళీ వెళ్ళిపోయారు. చూడు పట్టుకోవాలి ముందుకు పోయి. మొత్తం ఘాట్ రోడ్. ఇప్పుడే ఆడ ఆగి కొంచెం తినేసినాము, టీ తాగినాము, స్నాక్స్ తిన్నాము, మళ్ళీ బయలుదేరుతున్నాం టిఫిన్ లాగా. అంబులెన్స్ సౌండ్ వస్తుంది. అంబులెన్స్ ఏడుందో కూడా కనబడతలేదు వెనకాల. అంటే ఒకే గుట్టకున్నమాట అందరం, పైనుంచి కింద దిగుతున్నాం. వాటర్ ఫాల్ పైనుంచి
ఏముందా అబ్బా ఇడ చూసినా బాగు వా ఇది అస్సలేని లొకేషన్ అంటే. ఫోన్ చేస్తున్నావు కది కష్టమే అప్ప. తగులుతుంది వెనక గుంజు, వెనకాల గుంజు, బండి గుంజు. మియా బండి వెనక గుంజు అప్ప, బండి వెనక గుంజు, తలిగింది. ఇప్పుడే వాటర్ ఫాల్ దగ్గర ఫోటో దిగి బయలుదేరినాము. చూద్దాం నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో. బాబా ఏం కరువులు ఉన్నాయి మొత్తం. ఆ పైనుంచి వచ్చిన వాటర్ ఫాల్ ఎటుపోయిందేమో, మళ్ళీ కిందికి కనిపించనే లేదు నాకు ఇప్పుడు. ఓ ఎక్స్ట్రీమ్ కరువు ఉండే. గోస్లో ఉంటాయి ఎలిఫెంట్ క్రాసింగ్ జోన్ అన్నాడు. ఇక్కడ ఎలిఫెంట్ సైడ్ ఉంటాయేమో, మొత్తం కొండలు ఉన్నాయి. ఇక్కడ ఇంకో వాటర్ ఫాల్ అనుకుంటా. ఇక్కడ కూడా వస్తున్నాయి నీటిలో. వస్తాం చాలాసేపటి నుంచి ముగ్గురు లైన్గా పోతున్నాం. ఆ బస్సు పోతలేదు, దాని వెనక ఇది ఓవర్టేక్ చేస్తలే, వెనక నేను చేస్తలేదు. ఇంకా అనేలోపు ఇట్లా కర్వ్ వచ్చేస్తుంది. అబ్బా మళ్ళీ ఒక వాటర్ ఫాల్. ఏం వాటర్ ఫాల్స్ ఉన్నాయి అసలు ఇక్కడ. బస్సు మనకి ఇక ఛాన్స్ ఇవ్వదు, ఎందుకంటే కార్ అంటే రప్పని వచ్చేయచ్చు. కానీ పోన్ 14 కార్స్ ఉన్నాయి అంటే ఇది 4th అనమాట. ఆర్డర్ పెట్టిండి అట్లా బోర్డు 4/14. ఇంకా 13 కరువులు వస్తాయి ఇట్లాంటివి. ఏదో బస్ స్టాప్ లాగా ఉంది అడవిలా. షాపులు కూడా ఉన్నాయి. బస్సులు ఎక్కిస్తారంటే మామూలుగా. గుడి కూడా ఉంది, గుడి ఉంది, చర్చ్ ఉంది ఒక పక్కన. బాబా ఇదేదో వాటర్ ఫాల్ కూడా ఉన్నట్టుంది ఇక్కడ. ఉన్నది బ్రిడ్జ్ కూడా వచ్చింది అడవిలో. ఇది కూడా సేమ్ వాటర్ ఎక్కువ పోతేమో మళ్ళీ కింద. ఓహో ఆ గట్టుకు ఈ గట్టుకు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ ఆ బ్రిడ్జ్తో ఫిల్ చేసారు. ల్యాండ్ స్లైడింగ్ ఏరియా అంట ఇది. వెళ్ళిపోవాలంట, ఇది ఉండద్దంట. ఇంకా 72 కిలోమీటర్స్ ఉంది. 72 కిలోమీటర్స్ 2 hours 2 minutes పడుతుంది అంట. ప్రజెంట్ టైం వచ్చేసి 147 అవుతుంది. 2 hours అంటే 247 347 కల్లా వెళ్ళిపోతాం. ఏముంది అబ్బా వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. ఆ లారీ ఎక్కదా అంత లోడ్ వేసుకొని? నాకైతే డౌటే. మధ్యలో వచ్చి ఆపిండు. మరి ఇడిదాకా ఎట్లా ఎక్కిందో. ముందుకి ఇంకా హైట్ చాలా ఉంది. తక్కువ లోడ్ వేసుకొని ఎక్కాలి, కొంచెం ఈక్వల్ లోడ్ అన్నది. మరి హెవీ లోడ్ ఉన్నది. పోలీసులు ఉన్నారు. ఓ
నేను చెక్ పోస్టా ఓన్లీ చెక్ పోస్ట్ అంట. ఇంకా కడతా ఉన్నట్టున్నారు. చిన్న ఊరు ఉన్నట్టుంది ఇది. ఈ లొకేషన్ కూడా హైలైట్ ఉంది, మొత్తం కొబ్బరి చెట్లు. అరే నీ అమ్మ, కొబ్బరి చెట్లు కావాలి, ఏవో చెట్లునే అవి. ఇవేమో చెట్లు ఉన్నాయి, ఇవన్నీ పెంచుతున్నారు వీళ్ళు. మొత్తం రోడ్కి అటు ఇటు మొత్తం కంచేసారు మనకు పోరాకుండా. అందులో కొబ్బరి చెట్లు మిక్స్ ఉన్నాయి అన్నమాట, ఆడొకటి ఈడొకటి. ఇది గేట్ ఉంది. ఓహో, రైల్వే ట్రాక్ ఉంది ఇక్కడ, పెద్ద ట్రాక్ ఉంది ఇది. ఇట్లాంటి స్పీడ్ బ్రేకర్ బాగా వేసి ఆడిపోతాడు కూడా, సేమ్ గెచ్ కదా. పెద్దగా ఉంది ఇది, ఏదో టౌన్. మనం రైట్ పోవాలా, లెఫ్ట్ కూడా ఉంది. అప్పా నువ్వు వన్ వే ఉన్నట్టున్నదిలే, ఇట్లా పోవాలంటుంది. వన్ వే ఉన్నట్టున్నదా, వే బంద్ చేసినట్టున్నారు. పోదామా, కొంచెం ఏమన్నది నాడు పోతురుగా. ఆడ పోలీసులు ఉన్నారు ఆయన. కోయంబత్తూర్ 34. ఫ్లైఓవర్ కూడా ఉంది ఇక్కడ, ఫ్లైఓవర్. ఇగో బాగానే డెవలప్డ్ సిటీ ఉంది అప్ప. ఇది ఏం పేరు ఉందో తెలియదు కానీ ఒక్క దగ్గరనే సిటీ బోర్డు చూద్దామంటే కనబడతలేదు. ఇంకా 57 minutes అంట, 32 kilometers ఏమో ఉంది. బాబా నీ అమ్మ, ఏం సిటీ రెత్తి ఖరాబ్ అయిపోయింది. ఒక గంట పట్టిందని కూడా దగ్గర, ఎంత పోతే అంత వస్తూనే ఉంది ఆ సిటీ. ఇప్పుడు కొంచెం బయటకు వచ్చినాము, మంచి చెట్లు, వాతావరణం, మంచి రోడ్డు, ప్రశాంతంగా ఉంది. టైం అయితే 3:07 అవుతుంది. ఇంకా 12 kilometers ఉందంట, 22 minutes పడుతుందని చెప్తుంది. వచ్చినాం ఫైనల్గా. నో ఎంట్రీ అంట. ఓహోహో, రైట్ సైడ్లో ఉంది ఇక్కడ. డో బైక్ 20 ట్రిపుల్ అడమియా. ఏం సిటీ అబ్బా అది, కంటది అయిపోయింది ఆ సిటీయా. ఎంత పోతే అంత వస్తుందా నీ అమ్మ. అదే నువ్వు ఇచ్చినావు, అదే ఎక్కుతున్నా నేను కూడా. ఇలా పెట్టినా, మధ్య దాంట్లో పెట్టినా. ఇలా 100 ఉంది, 10 ఉంది. కాయిన్ ఎత్తుతాం ఇక 20 కాయిన్. అటు సైడ్ లెఫ్ట్ సైడ్ మొత్తం బాబా బాబా. లోపల పెడదాం నాడు, రెడ్మియా లోపల పెడదాం. ఈడేందో కొనాక ఇక్కడ లొకేషన్ వ్యూ మాత్రం వస్తుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. చూడడానికి అయితే మొత్తం కొండల మధ్యలో చాలా ఖాళీ ఎంటీ ప్లేస్లో అయితే ఇది కట్టిర్రు. చాలా బాగుంది ప్లేస్ అయితే. సెటప్ అయితే చేంజ్ చేసుకున్నాం అందరము, డ్రెస్ చేంజ్ చేసుకొని అక్కడికి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ అయితే ఆకలి అవుతుంది, ఏం తినలేదు ఇంకా. ఇక్కడ ఏమన్నా దొరికితేమో చూడాలి తినడానికి, తినేసి అయితే అక్కడికి వెళ్ళాలి. అవి అన్నీ ఇలా
తీసుకు ఒకటి యాక్పంది బిడ్డ మజా మనమైతే బస్సులు ఉన్నాం నాలుగే బస్సులు ఉన్నాం జోపి నాగడ సంగారెడ్డి నాలుగు సంగ నాగడ్ డ్రైవర్ అయితే లేడు మరి సిడి పేపా ఎవరు లేడు లోపల కండక్టర్ ఉన్నాడు ఎట్లుందో ఫస్ట్ ఫోటో తర్వాత తిండి ఏమైనా తర్వాత తిండి ఫస్ట్ ఫోటో గప్ చెప్తుంది తప్ప ఇది వర్షం పడితే గిట లోపల రావు మంగళ కథ మొగితే గిట చెప్పలేము ఇక మొత్తం పోతాయి. కొండ చాలా పెద్దగా ఉంది అప్ప కొండ అంత ఉన్నది జర ఫోన్ ఫోన్ చాలా పెద్దగా ఉన్నది ఫోన్ గడుకో ఇందాక ముచ్చట ఏంటిదంటే మేము ఇంతకుముందు ఒక గంట కింద అదే వచ్చాయి అనమాట అది ఒకటి అదే ఇషా ఇలా ముచ్చట ఏంటిదంటే మా అన్నోళ్ళు కెమెరాలు మస్తు తెచ్చుకోరు అనమాట ఇగో 2 ఇన్స్టా 360లు 2 గోప్రోలు ఒకటి నేను తీస్తున్నా ఇంకొకటి ఈ బ్యాగ్ ఉంది ఇగో ఇద్దరు పెద్ద మనుషులు నాతో ఉన్నది ఒకటి ఒక iPhone 13 ఆ ఫోన్లో ఫోటోలు తీద్దామంటే ఇస్తలేరు ఇగో ఇగో కనిపిస్తారు ఇగో గీ పెద్ద మనిషి గీ పెద్ద మనిషి వీడియో ఉన్నమే ఒప్పుకోండి అంటే నాకు ఒక ఫోటో తీయనేసి లాస్ట్కి వస్తే ఇన్స్టా 360 తీసుకొని చుట్టూ తిరిగిన శివుని చుట్టూ ఎవరన్నా ఏం చేస్తాం ఇక్కడ కథ ఏంటిదంటే మా అన్నోళ్ళకి నేనే లాస్ట్కి వస్తే నా ఫోన్ తోటి అన్న 2 వీడియో తీయాలని ఆడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి ఇగో 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 ఈ పెద్ద మనిషి ఏమో ఆయన వీడియోగ్రాఫరు ఆయన వీడియో తీయించుకుంటున్నా అన్నమాట అన్నొక వీడియో తీయాలి నా ఫోన్లో నాకే వీడియో తీయాలి ఈ పెద్ద మనుషులు వెళ్తారు నా ఫోన్లో ఛార్జింగ్ కూడా కొట్టి 240 సార్ అంటే అలా ఎంత ఉందన్న మొత్తం ఏమైనా అనిపిస్తుంది అన్న ఏం కనిపిస్తలేదు లాస్ట్ కోసం లాస్ట్ ఒక్క ఫోటో తీయలే ఏం తీయలేదు. వాటర్ అంటే తాగుదామా తప్ప నీళ్ళు నువ్వు తాగుతావా ఎప్పుడే ఇంత మంచి పెట్టి పైపు కూడా ఉందా అలా వాటర్ వస్తుంది తప్ప ఇది ఫుడ్ ఏది మళ్ళా అగో లోకల్ లోకల్ అడగా లోకల్ లోకల్ ఈ అమ్మాయి పద్ధతేనా అమ్మ ఇది పనికొస్తా నాకు చూడు ప్రజెంట్ టైం అయితే 3:30 అవుతుంది. లేజర్ షో వచ్చేసి 7:20కి స్టార్ట్ అవుతుందంట. మనకి ఇంకా దగ్గర 4 hours అవుతుంది. ఇక్కడే 4 hours కూర్చొని లేజర్ షో చూసి అయితే పోదాం. అట్లనే వెళ్ళిపోదాం అనుకున్నాం, బట్ ఇంత దూరం వచ్చినాం షో ఉంటుందంట. అసలు మేము ఉండదు అనుకుని అడిగినాం సెక్యూరిటీకి, ఉంటుంది 7:20కి అన్నాడు. అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం బండి దగ్గర. వీడియో అయితే చాలా లెంత్ ఎక్కువైపోతుంది, అందుకని ఈ వీడియో ఇక్కడ నుంచి క్లోజ్ చేసేస్తున్నా. లైట్ షో మొత్తం మీరు నెక్స్ట్ వీడియోలో చూడండి.